సగం దాదాపు 5 సంవత్సరాలు 2.5 సంవత్సరం వీలు కాని పరిస్థితుల్లో కూడా అధ్యక్ష వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం దావోస్ పర్యటనలో 1,26,000 కోట్ల రూపాయల పెట్టుబడుల్ని ఇండస్ట్రియలిస్టులతో మాట్లాడి రాష్ట్రాన్ని తీసుకొచ్చి గ్రౌండ్ చేయడం జరిగింది అధ్యక్ష. ఆ రోజు అపోజిషన్ లో ఉన్న వాళ్ళు కొంచెం విమర్శలు కూడా చేయడం జరిగింది అధ్యక్ష. కానీ ఆయన్ని భరించాం మేము. ఆ రోజు అదానియే కదా, అంబానీయే కదా, లేకపోతే ఇండోసోలే కదా, అన్ని ఇండియన్ కంపెనీస్తోనే మీరు ఎంఓఎల్ చేసుకొని వీటన్నిటిని మీరు చూపిస్తున్నారని చెప్పి ఆరోపణ చేయడం జరిగింది అధ్యక్ష. దాన్ని మేము ఒప్పుకుంటున్నాం అధ్యక్ష. అయితే ఇండియాలో కూడా ప్రపంచ స్థాయిలో పోటీ పడే పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నందుకు నేను చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను అధ్యక్ష. దావోస్ పర్యటనలో కూడా, దావోస్ లో సమ్మిట్లో కూడా ఇండియన్ కంపెనీలే ఈరోజు ప్రధాన భూమికి పోషిస్తున్నందుకు నేను చాలా సంతోషం వ్యక్తం చేస్తా ఉన్నాను అధ్యక్ష. అయితే దాని తర్వాత వచ్చింది అధ్యక్ష 2023 ఆ టైంకి వచ్చేటప్పటికి అధ్యక్ష బయట దేశాల్లో మనం వెళ్ళేదే కాకుండా మన దగ్గర కూడా గ్లోబల్ సమ్మిట్ చేయాలనే ఉద్దేశంతో వైజాగ్ లో మొత్తం ఇండస్ట్రీస్ కాల్ఫర్ చేస్తే అధ్యక్ష దాదాపు 50 పైన పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ కానీ మన భారతదేశ సంస్థలు కానీ అందరూ వచ్చారు అధ్యక్ష. దాంట్లో ప్రధానమైన వాళ్ళు అధ్యక్ష అదానీ కావచ్చు, అంబానీ కావచ్చు, అలాంటి చాలా పెద్ద పెద్ద కంపెనీలు వచ్చారు అధ్యక్ష. ఒక అంబానీయే 50,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు చేసుకున్నారు అధ్యక్ష. వినండి 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 అధ్యక్ష. అయితే మేము మిమ్మల్ని ఏం అడుగుతున్నామంటే అధ్యక్ష, మీరు అధ్యక్ష అదే అధ్యక్ష దావోస్ లో పెట్టుబడుల గురించే నేను మాట్లాడింది, ఏం మాట్లాడలేదు అధ్యక్ష. మంత్రి గారు ఏం చెప్పారు దానికి క్లారిఫికేషన్ అధ్యక్ష. మేము మిమ్మల్ని ఏం రిక్వెస్ట్ చేస్తున్నామంటే మీరు దావోస్ లో పెట్టుబడుల అగ్రిమెంట్లు అయినా లేదో మేము దాని గురించి పెద్దగా మిమ్మల్ని ఇబ్బంది అడగట్లేదు అధ్యక్ష. అయితే 13,11,000 కోట్ల రూపాయల అగ్రిమెంట్లు వైజాగ్ లో జరిగినాయి అధ్యక్ష. వాటిని మీరు ప్రజలను దృష్టిలో పెట్టుకొని, రాష్ట్ర ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకొని ఆ అగ్రిమెంట్ అన్నింటిని కూడా కంటిన్యూ చేయమని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అధ్యక్ష. దాదాపు గతంలో 78,000 కోట్ల రూపాయల ఇండస్ట్రీస్ గ్రౌండ్ అని అధ్యక్ష. మీ హయాంలో 12,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం వస్తే మా హయాంలో 15,700 కోట్ల రూపాయలు గ్రౌండ్ అని అధ్యక్ష. మేము దాన్ని ఏమనట్లేదు. ఐటీ కంపెనీలు కూడా అధ్యక్ష, ఐటీ కంపెనీలు అధ్యక్ష 120 కంపెనీలు మీ హయాంలో ఉంటే మా టైం వచ్చేటప్పటికి 586 కంపెనీలు వచ్చినాయి అధ్యక్ష. దయచేసి మీకు మీరు ఎంఓఎల్ చేశారా లేదా అనేది పక్కన పెడితే జరిగిన ఎంఓఎల్ ని మీరు ఇంప్లిమెంట్ చేయండి, గ్రౌండ్ చేయండి. ఈ రాష్ట్రంలో నిరుద్యోగ యువతకి అవకాశాలు కల్పించమని చెప్పి ఈ సందర్భంగా మనం అడుగుతా ఉన్నాం అధ్యక్ష. సభ్యుడి తాపత్రయం ఏంటో అర్థమైంది అధ్యక్ష. మేమేమి చేయలేకపోయాము, 5 ఏళ్లు కోవిడ్ వచ్చింది, రకరకాల కారణాలతోటి మేము తిరగలేకపోయాము, పెట్టుబడులు తేలేకపోయాము. ఆ చేసుకున్న 4 కూడా భారతదేశం కంపెనీలే అంటే చాలా ఆత్మరక్షణలో, డిఫెన్స్ లో చెప్పుకుంటున్నారు అధ్యక్ష. మాకేమీ దాని గురించి బాధ లేదు అధ్యక్ష. వాళ్ళు గొప్పగా చెప్పుకునేటువంటి ఆ 4 కంపెనీలు కూడా అధ్యక్ష ఇండియా కంపెనీలు ఏం తక్కువ చేసి మాట్లాడడం లేదు అధ్యక్ష. వాళ్ళకి ఏమైనా భిన్నాభిప్రాయం ఉందేమో. కాకపోతే అందులో సంతకం పెట్టిన గ్రీన్ కోకి జీవో ఇచ్చింది ఎవరు అధ్యక్ష? అంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. ఆ పిన్నాపురం ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తే వాటికెళ్ళి దావోస్ లో మనం ఇక్కడ కూర్చుందాం, మాట్లాడుకుందాం సార్. మనము ఇండియా ఇన్వెస్ట్ అనే ఎక్స్పో ఒకటి జరుగుతుంది సార్, లేకపోతే గ్రీన్ ఎనర్జీ ఎక్స్పో అని ఒకటి జరుగుతుంది. ఎందుకు అందరూ వెళ్తారు? అక్కడికి వెళ్ళి అగ్రిమెంట్లు పెట్టడానికి కాదు. ఆ అమ్ముకునేవాడు ఇదిగో నా దగ్గర ఈ ప్రోడక్ట్లు ఉన్నాయనుకుంటాడు, పెట్టుబడి పెట్టేవాడు నేనేం పెట్టొచ్చు ఈ ప్రోడక్ట్లను చూడడానికి వెళ్తాడు. ఇట్లా రకరకాల ఎగ్జిబిషన్లకు వెళ్తాం అధ్యక్ష. వరల్డ్ ఎకనామిక్ ఫోరం కూడా కార్పొరేట్ బిజినెస్ మనం అందరం కూడా ఇదిగో మా భారతదేశంలో ఈ అవకాశాలు ఉన్నాయి, మా రాష్ట్రంలో ఈ అవకాశాలు ఉన్నాయని చెప్పుకోవడానికి వెళ్ళేటువంటి వేదిక. ఇన్సిడెంటల్లీ అక్కడ కొన్ని సంతకాలు పెడతారు, దానికి నేను ఎక్కువ తక్కువ చేసి చూపించేటువంటి ప్రయత్నం చేయడం లేదు. ఇట్ ఈస్ క్రియేటింగ్ ఎ బ్రాండ్ ఆఫ్ ది స్టేట్ అండ్ బ్రాండ్ ఆఫ్ ది కంట్రీ. గతానికి ఈ సంవత్సరంలో జరిగినటువంటి దావోస్ కి దానికి ఒక డిఫరెన్స్ ఉంది అధ్యక్ష. అంతకుముందు స్వతంత్రంగా ఏ రాష్ట్రం ఆ రాష్ట్రం వాళ్ళ స్టాల్ ని పెట్టుకునేది అధ్యక్ష. ఈ సంవత్సరం బోత్ 2 వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్ళు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇద్దరు కూడా ఒక డెసిషన్ కి వచ్చిన తర్వాత ఇండియా పెవిలియన్ మాత్రమే ఉంటది. ఇండియా యాజ్ ఎ స్టేట్ యూనియన్ ఇండియా పెవిలియన్ మాత్రం ఉంటది, అందులో అన్ని స్టేట్లు భాగస్వామ్యం చేసుకుంటాయని ఒక చిన్న ప్లేస్ తీసుకున్నారు. దానికోసం మీటింగ్లకు కావాలంటే పక్కనే ఉన్నటువంటి
ఫెసిలిటీస్ ని వాడుకోవడం జరిగింది అధ్యక్ష. అంటే గతానికి ఇది. దానికోసం మేము ఖర్చు పెట్టినటువంటి 10 కోట్లు కూడా మేము కేంద్ర ప్రభుత్వానికి ఇచ్చాం అధ్యక్ష. వాళ్ళు అన్ని స్టేట్ల నుంచి వచ్చినటువంటి డబ్బుల్ని తీసుకుని ఈ ఎక్స్పెండిచర్ అంతా అయిన తర్వాత మిగిలింది రిటర్న్ ఇస్తాము అని చెప్పారు అధ్యక్ష. అంటే ఒక చిన్న ఎంత ప్రూడెంట్ గా ఉంటున్నాం మేము, ఎక్కడ కూడా ఖర్చు పెట్టే దగ్గర కొంచెం ఎక్కువ పెట్టినా తక్కువ పెట్టినా కూడా ఇట్ ఈస్ ఓన్లీ ఫర్ క్రియేషన్ ఆఫ్ ది బ్రాండ్. ఒక 2 ముక్కలు అధ్యక్ష. ఏంటి, ముఖ్యమంత్రి గారు ఏమన్నా విదేశీ పర్యటన విహారయాత్రకు పోయారు అధ్యక్ష. ఈయన పోయింది మొత్తం ఎన్ని రోజులు అధ్యక్ష? 3 రోజులు అధ్యక్ష. జ్యూరిచ్ లో ఆయన దిగింది ఎన్ని గంటలకు అధ్యక్ష? తెల్లవారుజామున 6:30కు దిగాడు అధ్యక్ష ఆయన ఫ్లైట్. ఆయన ఫస్ట్ మీటింగ్ ఎన్నింటికి స్టార్ట్ అయింది అధ్యక్ష? 9:45 స్టార్ట్ అయింది అధ్యక్ష. 12:30 లోపల మీటింగ్లు కంప్లీట్ చేసుకుని మళ్ళీ అక్కడి నుంచి దావోస్కి వెళ్ళారు అధ్యక్ష. మొత్తం ఆయన ఉన్న 3 రోజుల్లో ఆయన 81 మీటింగ్లు అటెండ్ చేశాడు. 1-on-1 మీటింగ్లు అధ్యక్ష. ఏదో పబ్లిక్ మీటింగ్లు కాదు అధ్యక్ష. ప్రతి కంపెనీ తోటి 1-on-1. దీంట్లో దాదాపు 60 కంపెనీలు, 67 కంపెనీలు బైలాటరల్ అధ్యక్ష. అంటే ఆ కంపెనీ సిఇఓలతోటి బైలాటరల్ మీటింగ్ జరిగితే అవకాశం ఏంటంటే ఎక్కువ అవకాశాలు పెట్టుబడులు ఉంటాయి కాబట్టి బైలాటరల్ మీటింగ్స్ కి ప్రాధాన్యత ఇస్తే 67 మీటింగ్లు అధ్యక్ష 3 రోజుల్లో ఒక మనిషి చేయగలడు అధ్యక్ష. హిస్ డే స్టార్టెడ్ అట్ మార్నింగ్ 6:30, ఎండెడ్ అట్ నైట్ 11:30 అధ్యక్ష. ఎవరి కోసం పడ్డారు అధ్యక్ష? ఆయన ఏమైనా విహారయాత్రకి వెళ్ళాడా? సాయంత్రం ఏమైనా రిలాక్స్ అయ్యాడా? మార్నింగ్ ఆయన స్టాఫ్ వచ్చే కన్నా ముందు ఆయన ఆఫీస్ లో ఇండియా పెవిలియన్ లో వచ్చి కూర్చున్న సంఘటనలు 3 రోజుల్లో జరిగినాయి అధ్యక్ష. హిస్ అపాయింట్మెంట్ స్టార్టెడ్ అట్ 6:30 in the morning, continued till 11:30. ఒక తాపత్రయం. ఎస్, ముఖ్యమంత్రిగా ప్రజలు మాకు ఓటేశారు కాబట్టి ఆయన దాన్ని నిలబెట్టుకోవాలనేటువంటి దాంట్లో అన్ని అవకాశాలని టు ది మాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్. దావోస్కి వెళ్ళి మేమే స్పెషల్ ఫ్లైట్ లో పోలేదు అధ్యక్ష. ఆయన కమర్షియల్ ఫ్లైట్ లోనే పోయాడు. అందరూ పోయేటువంటి కమర్షియల్ ఫ్లైట్ లోనే పోయాడు. 6:30 నుంచి 11:30 దాకా 67 బైలాటరల్ అగ్రిమెంట్ జరిగినాయి. ప్రభుత్వాల మధ్య చర్చలు 5 జరిగినాయి. రౌండ్ టేబుల్స్ అంటే మా రాష్ట్రంలో వీటిలో అవకాశాలు ఎక్కువ ఉన్నాయని చెప్పుకునేటువంటి 5 రౌండ్ టేబుల్స్ మనం చేశాం. ఇవి కాక మీడియా ఇంటరాక్షన్స్ ఒక 4 జరిగాయి అధ్యక్ష. దీంట్లో చాలా సుదీర్ఘంగా చెప్పాలంటే అధ్యక్ష, ఎన్ని కంపెనీలు మేము లీడ్స్ జనరేటెడ్ అంటాం అధ్యక్ష. వీటిని ఇండస్ట్రీ టర్మ్స్ లో అవకాశాలు మనం ఎక్కడెక్కడ మలుచుకునేటువంటి అవకాశాలు ఉన్నాయనేటువంటిది చూసుకున్నప్పుడు ఎన్ని రంగాల అధ్యక్ష? దాదాపు 28 రంగాలకు సంబంధించినటువంటి అధ్యక్ష. ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ లో 2, అగ్రి ఫుడ్ ప్రాసెసింగ్ లో 11, ఎయిర్పోర్ట్స్ లో 1, ఆటోమొబైల్ లో 2, బిజినెస్ కన్సల్టింగ్ లో 2, కెమికల్స్ అండ్ గ్యాసెస్ లో 1, మల్టిపుల్ సెక్టర్స్ 3, డేటా సెంటర్స్ 2, ఎడ్యుకేషన్ 4, ఎలక్ట్రానిక్స్ 1, ఫైనాన్షియల్ సర్వీసెస్ 1, ఎఫ్ఎంసీజీ 1, గవర్నమెంట్ టు గవర్నమెంట్ 3, హెల్త్ కేర్ 4, హెవీ ఇంజనీరింగ్ 1, ఇండస్ట్రియల్ పార్క్స్ 1, ఇండస్ట్రీ అసోసియేషన్, ఐటీ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐటీఎస్ 7, పెట్రోకెమికల్స్ 1, ఫార్మస్యూటికల్స్, ప్రొఫెషనల్ సర్వీసెస్, రెన్యూబుల్ అండ్ కన్వెన్షనల్ ఎనర్జీ 7, రీటైల్, సప్లై చైన్, లాజిస్టిక్స్, ఇట్లా 28 డిఫరెంట్ సెక్టర్స్ అధ్యక్ష. ఇది సో ఇది నేను చెప్పట్లేదు, మా మంత్రి చెప్తున్నాడు అధ్యక్ష. ఆ రోజు పర్యటనకి వెళ్ళిన మంత్రి ఏమో కోడిగుడ్ల గురించి మాట్లాడాడు. దావోస్ కిందకి వెళ్ళారంట, చలి గురించి, కోడిగుడ్ల గురించి. ఇక్కడ ఓ 70 ఏళ్ల ఆయన తపన పడుతూ ఈ రాష్ట్రానికి 3 రోజుల్లో దాదాపు 70+ మీటింగ్స్ పెట్టుకుని రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేటువంటి ప్రయత్నం ఆయనే కదా అధ్యక్ష. ఆయన టీం మొత్తం కూడా జరిగింది అధ్యక్ష. దీంట్లో మేము చెప్పదలుచుకున్నటువంటిది ఒకటే, గతాన్ని తవ్వుకోవాలనేటువంటి ఆలోచనలు లేం. కాకపోతే ఏదో పెట్టుబడులు పెద్దగా తెచ్చామని అడుగుతున్నారు. సభ్యుడిని నేను అడుగుతున్నా, ఆయన డీటెయిల్స్ ఇవ్వండి. వాళ్ళు తెచ్చారు కదా అని మేము వాటిని పక్కన పెట్టేటువంటి ప్రయత్నంలో మేము లేం. ఈ రాష్ట్రానికి ₹1 పెట్టుబడి పెడతాము అని అంటే జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి భారతీయ సిమెంట్స్ కంపెనీ ఇంకోటి పెడుతుందని చెప్పినా కూడా ఈ ప్రభుత్వం సపోర్ట్ చేయడానికి సిద్ధంగా ఉందని చెప్తున్నాం అధ్యక్ష. మాకు పెట్టుబడులు కావాలి అధ్యక్ష, ఉద్యోగాలు కావాలి అధ్యక్ష. ఈ రాష్ట్రంలో పిల్లలు ఆశగా చూస్తుంటే వాళ్ళ కళల్ని సాకారం చేయాలనేటువంటి దిశగా మేము ప్రయత్నం చేస్తాం. వాళ్ళు 1,00,000 కోట్లో, 2 లక్షల కోట్లో, 10 లక్షల కోట్లో క్రెడిట్ కూడా వాళ్ళకే ఇస్తాం. నిజంగా వాళ్ళు ఏవైనా తెచ్చినటువంటి కంపెనీల్లో వాళ్ళు సాకారం చేయాలనుకుంటే దయచేసి లీడ్స్ అందివ్వండి. ఈ రాష్ట్రం తరఫున పనిచేసుకోవడానికి, వాళ్ళని సాదరంగా ఆహ్వానించడానికి మేమందరం కూడా సిద్ధంగా ఉన్నామనేటువంటి చెప్తా ఉన్నాం అధ్యక్ష.